నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో లేఖన భాగాలను ధ్యానిస్తూ ఉండగా మీరు మా మధ్యలో ఉండండి, మాకు సహాయం చేయండి. మాట్లాడుతున్న నాతోనూ వింటున్న బిడ్డలతో కూడా మీ యొక్క సన్నిధి కాపుదల మా మధ్యలో ఉంచి మమ్మల్ని వినగలిగిన మనస్సును మాకు దయచేస్తూ రమ్మని మరొకసారి లేఖన భాగాలు మీ చేతులు నిర్పించుకుంటూ సమస్తము మీ గాయపడిన స్థలకు చెబుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి గమనించండి, ఈరోజు పరిశుద్ధ లేఖన గ్రంథాల నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. దేవుడు మహాగణుడు, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా నీతో నాతో కూడా ఉంటుంది అన్నది వాస్తవం, నిజం. ఎందుకంటే ఏ సందర్భంలో కూడా ఆయన నిన్ను చెయ్యి వదిలే వ్యక్తిగా లేడు. నీ పరిస్థితులు బాగున్నప్పుడు నీతో కూడా ఉంటాడు, నీ పరిస్థితులు తలక్రిందలైనప్పుడు నీతో కూడా ఉంటాడు. ఎందుకంటే నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు, నిజమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఆటో తోలుతున్న సమయంలో ఒక సందర్భాన్ని నేను చూశాను. ఆ సందర్భాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, తండ్రి వెనకాల ఒక చిన్న కుమార్తె, ఒక 3 సంవత్సరాలు ఉండొచ్చు అనుకోండి. 3 సంవత్సరాల అమ్మాయి తండ్రి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాల కూర్చొని తన తండ్రి యొక్క షర్టుని గట్టిగా ఇట్లా పట్టుకొని ఉంది. ఆ సందర్భం చూసినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు ఏ అపాయం కూడా కలగదు. ఆ అమ్మాయి తన తండ్రి యొక్క షర్టుని గట్టిగా పట్టుకునింది అంటే ఒక భరోసా. నిజమే కాదండి? నేను పడిపోను, ఎందుకంటే నా తండ్రి యొక్క ఆధీనంలో నేను ఉన్నాను, లేకపోతే నా తండ్రి ఆ షర్టు నేను పట్టుకున్నాను కాబట్టి నేను పడిపోను అనే ఒక ధైర్యం ఆ చిన్న పాపకు ఉండొచ్చు. నిజమే కదా? అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు సన్నిధానంలో ప్రభువును గనుక పట్టుకున్నట్లయితే ఏ అపాయం కూడా నీ దగ్గరికి రాదు అంటున్నాడు. నిజంగా ఆ సందర్భాన్ని చూసినప్పుడు ప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూద్దాం, చూడండి. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దాని కింద వచ్చినట్ల కంటిన్యూ చేస్తే,
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎంత చక్కటి మాట అండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ అపాయము నీ దగ్గరికి రాదు అంటున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటున్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు చేతికి నీ జీవితాన్ని సమర్పించినప్పుడు, లేకపోతే నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు ప్రభు నిన్ను కాపాడడానికి సిద్ధంగా లేడంటావా? నీకున్న బాధ, నీకున్న కష్టము, నీకున్న వేదన, నీకున్న సమస్య ప్రభు చెంత చెప్పలేవా? ఆ బైక్ లో తన తండ్రి యొక్క షర్టును పట్టుకొని కూర్చున్న కుమార్తెను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రభు చేతిలోకి నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకు నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నీకు ఇంత వేదన కలుగుతుంది? ఎందుకు నీకు ఇంత కన్నీరు వస్తూ ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచన చేస్తే ప్రియ సహోదరి సహోదర, జ్ఞాపకం చేసుకో, నీ జీవితము యేసు చేతిలో లేదు. నీ జీవితము యేసు చేతిలో లేదు. అందుకే నీకు ఇన్ని కష్టాలు, భారం, కష్టం, నష్టం, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు, నిందలు, నిరుత్సాహాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు చేతికి ఒక్కసారి ఇచ్చి చూడు. ప్రభు చేతికి నువ్వు ఇచ్చావనుకో, నీ జీవితము ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుందో ఒక్కసారి ఆలోచన చేయి. నిజంగా ఈ మాటలు, ఈ వాక్యము దేవుని యొక్క రక్షణను గురించి, లేకపోతే కాపాడే స్వభావం గురించి చాలా చక్కగా తెలియజేస్తా ఉన్నాను. ఇది పూర్తిగా దేవునిపై ఆశ్రయించి ఆయన నీడలో నివసించే విశ్వాసులకు ఇచ్చిన బలమైన హామీ. ఇది నువ్వు ఆయన చెందుతున్నావంటే ఆయన ఇస్తున్న హామీ. నా కుమారుడా భయపడొద్దు, నా కుమార్తె భయపడొద్దు, ఏ అపాయం నీ దగ్గరికి తీసుకురాను, ఏ తెగులు నీ గుడారం దగ్గరికి నేను తీసుకురాను. ఈరోజు మన జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందాం. లోకాశల కోసం పరిగెడుతూ ఉన్నామేమో, ఒకసారి ఆలోచన చేయి. నేను ఆ పని చేయాలా, ఈ పని చేయాలా నేను నిరుత్సాహపడుతూ ఉన్నావా? ఏది అవసరం లేదు. ప్రభు చేతికి నీ సమస్యను అప్పజెప్పు. ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. మాటలు వింటున్న మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా? మంచిదే, రానివ్వండి. అది ప్రభు చేతికి మీరు అప్పగిస్తే ఆ కష్టాలన్నిటినీ కూడా దేవుడు సుఖాలుగా మారుస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు కదా, నీ కన్నీరుని నాట్యముగా మారుస్తానన్న దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నాకున్న సమస్య, నాకున్న బాధ, నాకున్న అవమానాలు అన్నిటినీ కూడా నేను నీ చేతులకు అర్పిస్తూ ఉన్నానయ్యా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు అన్న మాటను జ్ఞాపకం చేసుకోలేవా? నీ ప్రయాస, నీ భారం మొత్తము కూడా ఆయన మీద మోపమంటున్నాడు కదా. ప్రేమ కలిగిన వ్యక్తి చెప్తూ ఉన్నప్పుడు ఇవ్వడానికి నువ్వు ఎందుకు వెనకడికి వేస్తూ ఉన్నావు? ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరులరా. దేవుని చేతికి నీ జీవితాన్ని గణిస్తే దేవుడు దాన్ని ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. నా తండ్రి ఎప్పుడు కూడా నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నా తండ్రి ఎప్పుడు కూడా నీకు మహిమైశ్వర్యాలు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాడు. నిరుత్సాహపడొద్దు, దిగులు పడొద్దు, కన్నీరు కార్చొద్దు. ప్రభు చేతికి నీ జీవితాన్ని అర్పించి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.